నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బడ్జెట్లో బీసీలకు జరిగినటువంటి అన్యాయం పైన ఇక్కడ ఇందిరా పార్క్లో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా నిరాహార దీక్షలోనే బీసీ నాయకులందరూ కూర్చొని వారికి గలాన్ని వినిపిస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, అసలు ఎందుకు మీరు నిరాహార దీక్షకు దిగారు? నమస్కారం, నా పేరు ఐలి వెంకన్న గౌడ్. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఇప్పటివరకు 2 అయిపోయినాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సాక్షిగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతి సంవత్సరం బీసీల సప్లాన్ కోసం 20,000 కోట్లు కేటాయిస్తామన్నారు. అంటే దగ్గర ఇది 3వ సంవత్సరం, అంటే 60,000 కోట్లు కేటాయించాలి. కనీసం 60,000 కాదు కదా, 2,800 చిల్లర కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏదో జీతాలు వాటికి సంబంధించినవి. కనీసం ఆ వృత్తి కార్పొరేషన్లు కూడా చాలా పెట్టారు. వృత్తి కార్పొరేషన్లు కూడా ఇచ్చట్లేదు. అంటే బడ్జెట్కి సంబంధించిన దాంట్లో బీసీలకు జరుగుతున్నటువంటి వివక్ష ఎంత దుర్మార్గంగా ఉందనేటువంటిది అంశం ఉంది. రేపు 16 తారీఖు మార్చి 16 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో కూడా మాకు తగినటువంటి ప్రాధాన్యత రావాలనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకపోతే ఇంత పెద్ద ఎత్తున సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ వాదన నడుస్తూ ఉంది, బీసీ ట్రెండ్ నడుస్తూ ఉంది. మొత్తం బీసీ సందర్భంగానే ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, దాదాపు సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 17% రిజర్వేషన్లు కుదిస్తే మేము దగ్గర 52% గెలిపించుకోవడం జరిగింది. దాన్ని అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో 31% రిజర్వేషన్లు కుదిస్తే దాన్ని 61% పైగా ఈరోజు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో బీసీలు గణనీయంగా గెలుచుకోవడం జరిగింది. ఇట్లాంటి వాతావరణంలో మొత్తం కూడా బీసీ చైతన్యం, బీసీ వాదం నడుస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలోనే బడ్జెట్లోనే మాకు అన్యాయం జరిగితే ఇక సహించేది లేదు. ఎందుకంటే మిగతా సంఘాలలాగా మేము బిచ్చగాళ్ళం కాదు అడుక్కోవడానికి, మా హక్కు, మా పోరాటం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం కోసమే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేస్తాం. అయినా ఇన్ని విధాలుగా మనం పోరాటం చేసినా, రాస్తా రోకలు చేసినా, నిరాహార దీక్షలు చేసినా కూడా ప్రభుత్వం ఏం పట్టనట్టు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే బీసీ నాయకులకు కావచ్చు, బీసీలు ఏం చేయలేరని ఒక ధీమానా, లేకపోతే నిజంగానే త్వరలో చేస్తామని వారు చెప్తున్నట్టు విధంగా ఏమైనా త్వరలో వాళ్ళేమన్నా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నారు? దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే ఉంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు. ఇంత పెద్ద ఎత్తున బీసీలు దాదాపు 57.5% ఉన్నామని హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చి ఇంత జనాభా ఉందని జనాభా లెక్కలను తీసి ఒక డెడికేషన్ కమిషన్ ద్వారా డేటాని, కలెక్టివ్ డేటా, సైంటిఫిక్ డేటా ఉన్న తర్వాత కూడా అన్ని రంగాలు ఇవ్వాలి. నువ్వు గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెట్టి విగ్రహం కడతా అంటావు, మూసి ప్రక్షాళనకి 1,00,000 కోట్లు అంటావు, అదేవిధంగా మెస్సీ వస్తే 100 కోట్లు ఖర్చు పెడతావు, పేపర్ యాడ్స్మెంట్లకి 100 కోట్లు ఖర్చు పెడతారు, అదేవిధంగా అందాల బామల పోటీలకి 100 కోట్లు ఖర్చు పెడతావు, ఏదో రకరకాల ఎగ్జిబిషన్లకి రకరకాల 100 కోట్లు కేటాయించి ఈరోజు మా చేతి వృత్తులు ఉన్నాయి, కళ్ళు గీత కావచ్చు, రజక కావచ్చు, మత్స్య కావచ్చు, గొర్రెల మేకల పెంపకం కావచ్చు, మన ఇట్లాంటి ఎంబీసీ కులాలకు సంబంధించిన కావచ్చు, న్యాయబ్రాహ్మణ కావచ్చు, చేనేత కావచ్చు, ఇట్లాంటి అనేక చేతి వృత్తి కులాలకు సంబంధించిన వాటిలలో కూడా ఎక్కడ కూడా కార్పొరేషన్లు పెట్టి ఉత్సవ విగ్రహాలలాగానే చైర్మన్లు, చిన్న బుగ్గకారు, చిన్న ఛాంబరు, ఆయనకు పిఏని పెట్టినవు తప్ప ₹1 బడ్జెట్ కేటాయించినవా? ఎక్కడ జరుగుతుంది? ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఒక ఉద్యమ కార్యాచరణ రూపం తీసుకుంటా ఉన్నాం. ఈ బడ్జెట్లు ఏంటంటే మీ పరిపాలన చేత కాకపోతే దిగిపోండి, మేము మా అవసరాన్ని కూడా బీసీలో మేమే స్వచ్ఛందంగా అవసరం రెఫరెండం పెట్టి మేమే పరిపాలన కొనసాగిస్తాం తప్ప మేము అడుక్కోవడానికి కాదు. ఎంతైతే బడ్జెట్ సగభాగానికి రావాలి. ప్రాజెక్టులు సంబంధించి గుండుపీను నుంచి పెద్ద ఎత్తున అగ్రకుల దోపిడి కులాలకు సంబంధించినవి ఉన్నాయి. ఒక పక్క ఆర్థికంగా మమ్మల్ని అణిచేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు, రాజకీయంగా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రిజర్వేషన్లు కేటాయించట్లేదు, మళ్ళీ సామాజికంగా ఊర్లలో మాత్రం దాడులు చేస్తూ ఉన్నారు. కుమ్మెరి గ్రామం చూసాం, 2 నెలల పసిపాపకు సంబంధించింది కూడా. అంటే ఆ కుమ్మర విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కావచ్చు, ఆ పాపకి ఎలాంటి గాయాలు జరగలేదు, పాప అక్కడ ఉన్నటువంటి దాడులు జరుగుతున్నప్పుడు అక్కడ పాప లేదని కూడా వారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కానీ వారి తల్లిదండ్రులు మాత్రం పాప అక్కడే ఉందని కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? రెడ్ల అహంకారం అనుకోవచ్చా, లేకపోతే ఇదేమన్నా నార్మల్గానే అక్కడ జరిగినటువంటి 2 వ్యక్తుల మధ్య గొడవ అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ పాపతో సహా ఇందులో నా దగ్గర వీడియో కూడా ఉంది, చూడండి. ఇందులో నిన్న రాత్రి మనకు వీడియో వచ్చింది. వాళ్ళ భార్య, ఆ గణేష్ అన్నటువంటి భార్య ఉంది, మౌనిక ఉంది, చిన్న పాపతోటి కూర్చున్నారు. అక్కడ వాళ్ళందరూ ఏడుస్తారు, కొడతా ఉంటే కూడా ఇది వీడియో చూడండి. ఈ వీడియో బయటకు రిలీజ్ చేయలేదు ఇంతకాలం. ఈ వీడియో ఉంది ఆల్రెడీ, రాత్రి మొత్తం నెట్లలో పెట్టేసి నేను కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అక్కడ లేదని చెప్పి ఇంతకాలం ఏం చేసిర్రు? వాళ్ళ భార్య లేదు,
వాళ్ళకి సంబంధమే లేదు. గణేష్ అనేటోడు మా మీదనే రివర్స్ అయ్యి కొట్టిండని చెప్పేసి పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శించి డిఎస్పీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, అక్కడ ఉండే ఎమ్మెల్యే కావచ్చు, ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేసిరు పాపం. ఆ రజక ఇంకో ఎంత తప్పుడంటే ఎస్సీ యాక్ట్ ఆడబట్టి పెట్టబడుతుందని చెప్పేసి ఎక్సీ కాదు ఈ మన పిచ్చకుంట్ల కులము వంశరాజు కులం అని చెప్పేసి కులం పేరునే బీసీగా మార్చేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. అమ్మాయి చెప్పింది మాదిగా కులం అని. అమ్మాయి కులం తప్పు చెప్పదు కదా, ఆమె చెప్పి నీ మాదిగా అని చెప్పంటే ఏడ ఎస్సీ యాక్ట్ వస్తుందో తప్పించుకోవాలని చెప్పేసి కులాన్ని కూడా తప్పుదారి పట్టించేటువంటి అంటే ఇంత యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం తప్పుదారి పట్టించేటువంటి కుట్ర చేస్తూ ఉంది. చిన్న పసిపాపని చంపినందుకు అత్యాచారం నేరం కింద పెట్టాలి. ఎందుకు పారిపోయినారు వీళ్ళంతా? ఈ రెడ్లంతా 4 రెడ్లంతా ఎందుకు పారిపోయారు? మధుకర్ రెడ్డి కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఆవిడ సర్పంచ్ ఉన్నటువంటి తుకారం రెడ్డి కావచ్చు, రకరకాల రెడ్లంతా కూడా ఎందుకు పారిపోయారు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎవరినో తూట్ పాలిస్ కానీ 2-3 తీసుకొచ్చి మొత్తం ముఖ్యమంత్రి చుట్టాలని చెప్పేసి అంటే రెడ్లు కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, కోమటిరెడ్డి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ల పెత్తనం పెరిగింది. ఇది ఎటు దారితీస్తుంది? ఇట్లే కొనసాగితే విభజన చేస్తారు, కులాల మధ్య విభజన జరుగుతుంది. రెడ్లల్లో కొద్దిమంది రెడ్లు మొత్తం రెడ్లందరూ మేము అంటలేదు, కొద్దిమంది రెడ్లని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ వెలివేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కావాలని ఈ మధ్యకాలంలో కక్ష కట్టి పెద్ద ఎత్తున బీసీల పట్ల దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడుల్ని ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి కనుక సహిస్తే బేషరతుగా చెప్తా ఉన్నాం, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు చెప్తా ఉన్నారు మనోళ్ళంతా కూడా ఫ్యామిలీకి రక్షణ కావాలని చెప్పేసి మా ఊళ్ళో బీసీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ విశారదన మహారాజ్ వాళ్ళందరూ కూడా వాటికి రక్షణగా నిలబడ్డారు కాబట్టి ఆ వింత ఉంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున మనం మౌనం పాటించడం కుదరదు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఇట్లాంటి వాతావరణంలో బడ్జెట్ కావచ్చు, మా మీద దాడులు కావచ్చు, బీసీ రక్షణ చట్టం కావచ్చు, బీసీ సప్లాన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి అనేక అంశాల పట్ల కూడా మేము పెద్ద ఎత్తున అంటే బీసీ నాయకులు ఇంత పెద్ద ఎత్తున కూడా అన్ని చోట్ల కూడా వారు పోరాడుతూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ పోరాటాలకు అసలు స్పందించకుండా ఉంటే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడే ప్రకటించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు తీర్మానం కూడా చేసుకున్నాం. పెద్ద ఎత్తున ఉద్యమకారాన్ని తీసుకుపోతాం, గ్రామాన బస్సు యాత్రల పేరుతోటి తీసుకుపోతాం. ఇట్లాంటి అన్ని జిల్లాల సదస్సులు పెడతాం. పెద్ద ఎత్తున కరపత్రాలు, కళారూపాల వ్యాప్తంగా బస్సు యాత్ర తీసుకొచ్చి ఒక రాజకీయ రూపంగా తీసుకొస్తాం. ఏదో సంఘాలకే పరిమితం కాదు, అవసరం అనుకుంటే పొలిటికల్ వింగ్గా ఏర్పడతాం, ఒక పొలిటికల్ డిసిజన్గా చూసుకుంటాం. రాజ్యమే మా చేతుల్లోకి వచ్చేటట్టుగా ఇంతకాలం 79 సంవత్సరాలు ఈ కులాలే పరిపాలించినాయి. ఎలాంటి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఒరిగింది ఏం లేదు. ఇక మీరు కూర్చోండి, మేము పరిపాలిస్తాం. మా పరిపాలన నేపథ్యం సర్దార్ సర్వేపప్పన్న ఈ ప్రాంతాన్ని ఏలినటువంటి ఒక వీరుల చరిత్ర ఉంది. పాపన్న కావచ్చు, మన కొండ లక్ష్మణ బాపూజీ, ధర్మభిక్షం గారు, శేగుమందకి, పండగ సాయన్న, సాకల ఏలమ్మ, దొడ్డి కొమరయ్య ఇట్లాంటి ఎంతోమంది మహనీయులు ఈ ప్రాంతాన్నంతా ఏలినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మేము కూడా పరిపాలన చేస్తాం. అప్పటి వరకు కూడా మీరు కూడా మాకు ఇంతకాలం మీరు ఎట్లయితే సీట్లు ఇచ్చారో మేము కూడా మీకు సీట్లు ఇచ్చేటువంటి రోజులు వస్తాయి. మీరెంత తీసుకోండి, మాకెంతో మేము తీసుకుంటాం. తమిళనాడు తరాల్లోనే ఈ ప్రాంతంలో అసెంబ్లీలో బీసీ జెండా ఎగిరేసేంత వరకు కూడా నిష్కరించబోదని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటాం.